సమరంలో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఓవైపు ఎన్నికల ప్రచారం, మరోవైపు ప్రజలను ఆకట్టుకునేందుకు వరాల జల్లు కురిపిస్తున్నాయి పార్టీలు. వీటితో పాటు ఎన్నికల్లో కీలకంగా ప్రభావం చూపించే పలు అంశాలపైనే జోరుగా చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపనున్న కీలక అంశాలేంటి? కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్న బీజేపీ తమకు ఏ అంశాలు కలిసి వస్తాయని భావిస్తోంది? కాంగ్రెస్ సహా విపక్ష కూటమికి కలిసి వచ్చే అంశాలేంటి? సార్వత్రిక సమరంలో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓవైపు బీజేపీ సొంతంగానే 370 సీట్లను కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుండగా, మరోవైపు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి కూడా భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎన్నికల్లో విజయం సాధించాలంటే కేవలం ప్రచారం చేయడం, ప్రజలకు వరాలు మాత్రమే ప్రకటిస్తే సరిపోదు. ఆయా పార్టీలకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు తోడైతే విజయం మరింతగా సులువవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో పలు కీలక అంశాలు ఆయా పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న అనేక సమస్యలకు పరిష్కారం లభించడంతో ఈసారి ఎన్నికల్లో పలు అంశాలు కీలకం కానున్నాయి. కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించాలనే లక్ష్యంతో తమ పాలనలో చేసిన పలు అంశాలను ప్రధానంగా ప్రజల్లో ప్రస్తావిస్తోంది. రామమందిర అంశం సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారనుంది. 2 నెలల క్రితమే రామాలయాన్ని ప్రారంభించి ప్రజల దృష్టిని ఆకర్షించింది బీజేపీ. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాల వరకు రామమందిరం ఎఫెక్ట్ ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు. వాస్తవానికి బీజేపీ ప్రతిసారి ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో రామమందిర నిర్మాణ అంశాలని ప్రస్తావించింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసారి ఖచ్చితంగా రామమందిరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్లుగా ఎప్పటి నుంచో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసును పరిష్కరించింది. నిర్మాణం చేపట్టిన 3 ఏళ్లలోనే పూర్తి చేసింది మోదీ ప్రభుత్వం. తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా తమకు కలిసి వస్తుందని భావిస్తోంది బీజేపీ. కేవలం రామమందిరమే కాదు, సిఏఏ, జ్ఞానవాపి మసీదులో హిందూ పూజలకు అనుమతి, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు ఇవన్నీ సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. సిఏఏ అంశం దేశవ్యాప్తంగా ప్రభావం చూపనుంది. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలు సిఏఏను అమలు చేయబోమని చెప్తున్నాయి. ఆయా రాష్ట్రాలు సిఏఏనే కీలక అంశంగా మారే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు హిందుత్వ సెంటిమెంట్ కోసమే కేంద్రం సిఏఏ తెచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో సిఏఏ అంశాన్ని తమకు పాజిటివ్గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది విపక్ష కూటమి. ఇక జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అనే నినాదంతో ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ను దేశంలో భాగం చేసింది మోదీ ప్రభుత్వం. మరోవైపు పొత్తులు, ఎత్తులు కూడా ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. గతంలో ఎన్డీఏకు దూరమైన పార్టీలను తిరిగి కూటమిలోకి చేర్చుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. 2004లో పాశ్వాన్తో పాటు పలు పార్టీలను దూరం చేసుకుని బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంది. దాంతో 10 ఏళ్ల పాటు అధికారానికి దూరమైంది. ప్రధాని మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీ గతంలో చేసిన మిస్టేక్స్ను సరిదిద్దుకుంటోంది. కేంద్రంలో వరుసగా 3వ సారి 400 సీట్లతో అధికారంలోకి రావాలని భావిస్తోన్న మోదీ ఎన్డీఏ కూటమి దూరమైన పార్టీలను ఒక్కొక్కడిగా తిరిగి దగ్గరికి చేర్చుకుంటున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు వరకు అందరినీ దగ్గరికి చేర్చుకుంటున్నారు. నితీష్ను తిరిగి ఎన్డీఏ గూటికి చేర్చుకుని విపక్షాల ఇండియా కూటమిని బలహీనపరచడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇక ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుతో అక్కడి పరిస్థితులను మొత్తం మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇక కర్ణాటకలో జేడీఎస్తో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది బీజేపీ. మరోవైపు యూపీలోనూ చిన్నా చితకా పార్టీలతో బీజేపీ పొత్తు కుదిరింది. అటు మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలో ఉంది. ఈ పొత్తులు కూడా ఎన్నికల ఫలితాలను నిర్ణయించనున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పొత్తుల ద్వారా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
ఇక విపక్ష కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తోన్న కాంగ్రెస్ కూడా తనతో కలిసి వచ్చిన పార్టీలతో ఎన్నికలకు సిద్ధమవుతోంది. తమిళనాడులోని డీఎంకే, బీహార్లోని ఆర్జేడీ, శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ, ఢిల్లీలో ఆప్, కేరళ సహా పలు రాష్ట్రాల్లో వామపక్షాలను కలుపుకొని ముందుకు వెళుతోంది. విపక్ష కూటమిలో బలమైన పార్టీలు ఉండడంతో ఆయా రాష్ట్రాల్లో విపక్షాల ఇండియా కూటమి ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కూటమి కీలక నేతలు గెలుపోటములను డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ పాలనలో పెరిగిన నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల, ఉద్యోగాల కల్పన సహా పలు అంశాల్లో బీజేపీ విఫలమైందని విపక్ష కూటమి ప్రజలకు వివరిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కులగణన, రిజర్వేషన్ల పెంపు, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. గత 10 ఏళ్ల మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ, జీడీపీ వృద్ధి రేటు వంటివి ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల సెక్టార్లలో ఉన్నవారి ఓటు బ్యాంకును, జీడీపీ వృద్ధి రేటు, ఆర్థిక వృద్ధి లాంటి అంశాలు ప్రభావం చేయొచ్చు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారాయి. అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంతో పాటు 1కి 2 సార్లు ధరలను తగ్గించింది కేంద్రం. నిత్యావసర విషయానికి వస్తే ఆహార ఎగుమతులను నిషేధించింది కేంద్రం. అదే సమయంలో 80 కోట్ల పేదలకు ఏడాది పాటు ఉచిత బియ్యం పంపిణీ చేసింది మోదీ ప్రభుత్వం. ఇది బీజేపీకి అనుకూల ప్రచార అంశంగా చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా పటిష్టంగా మార్చుతామంటూ ప్రజలకు హామీ ఇస్తున్నారు మోదీ. ఇలా సార్వత్రిక ఎన్నికల్లో పలు అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి రాజకీయాలు. మరి ఏ అంశం ఎవరికి కలిసి వచ్చి మొత్తంగా ఎవరు అధికారంలోకి వస్తారనేది ఆసక్తికరంగా మారింది. సార్వత్రిక సమరంలో గెలిచేందుకు ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రజలకు హామీల మీద హామీలిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అయోధ్య రామ మందిరం నుంచి కొన్ని రోజుల క్రితం అమల్లోకి వచ్చిన CAA వరకు ప్రతి అంశం ప్రభావం చూపనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.